మీరు మెదక్ ఎంపీ సీట్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి అధికారంలోకి రావడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కేంద్రంలో పార్లమెంటు స్థానాలు ఎక్కువ సాధించడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్రంలో ప్రధాని కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కేంద్రంలో అనేటువంటిది కాంగ్రెస్ లక్ష్యం. కాబట్టి ఒకవైపు బీజేపీ ఏమో కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఆ స్లోగన్ బయటికి. దాదాపు అన్ని రాష్ట్రాలు ఎక్కువ శాతం బీజేపీ లేదంటే బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి. మొన్నటి వరకు మీతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది మిత్రపక్షాలు కూడా విడిపోతున్నారు. నితీష్ కానీ మమతా కానీ సపరేట్గా పోటీ చేస్తామంటున్నారు. లిమిటెడ్ సీట్ ఇస్తామని అఖిలేష్ యాదవ్ అంటున్నారు. సో ఇక్కడ పార్లమెంట్ స్థానాలపైన ఎట్లా ఫోకస్ చేస్తూ ఉన్నారు మీరు? ఏ ఎజెండాతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది? రాహుల్ గాంధీ గారు ఆయనను నేను అబ్జర్వ్ చేస్తున్న చాలా సంవత్సరాల నుంచి. ఆయన బ్లడ్ చాలా ఉదారమైన ఫ్యామిలీ అది. రాహుల్ గాంధీ గారి యొక్క బ్లడ్ వాళ్ళ ఫ్యామిలీ అదంతా చాలా ఉదారం. వాళ్ళది ఇచ్చే చెయ్యే, పంచే చెయ్యే. అందుకే నేను బాగా ఇష్టపడతా, ఎందుకంటే నాది కూడా అదే పద్ధతి కాబట్టి. ఆయన రాజుగా ఆయన రాజే, కానీ రాజు అని ఫీల్ కాడు. ఆయన రాజే, ఆయన చక్రవర్తే. ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఇది బై బర్త్ గోల్డెన్ బై బర్త్ ఆయన చక్రవర్తే. రాజు బై బర్త్ చక్రవర్తే. బై బర్త్ మోడీ కాదు, చక్రవర్తి. ఇంకెవరు కాదు దేశ రాజకీయాల్లో. ఆనాటి నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ నుంచి తీసుకుంటే వాళ్ళ పుట్టుకనే అది. అందుకే వాళ్ళ పోస్టులకు సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నా, ఈ దేశమే కాదు ఏ దేశంలో అయినా వాళ్ళకి ఆ విలువలు ఉంటాయి, ఆ గౌరవం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన బర్త్లో ఆయన పుట్టుకనే ఒక చక్రవర్తి. కానీ ఆయన చక్రవర్తికి ఎప్పుడు ఫీల్ కాడు. ఆయన ఎప్పుడు సైనాధిపతిగానే ఫీల్ అవుతాడు. ఆయన ఈ దేశ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ వ్యవస్థకు విన్నావా, ఆయన చక్రవర్తి. కానీ చక్రవర్తిగా ఎప్పుడు ఫీల్ కాడు. ఆయన అట్లా అనుకోడు, ఎస్ నేను చక్రవర్తిని కాదని. అందుకే ఆయన ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. ఆయన ఒక సైనాధిపతిగానే ఫీల్ అవుతున్నాడు ఆయన. అందుకే భారత్ జోడో యాత్ర, అందులోనే ఈరోజు భారత్ న్యాయ యాత్ర. ప్రజల మధ్యలో తిరిగేవాడే. మన పురాణంలో కూడా చక్రవర్తులు మారు వేషంలో తిరిగేటోళ్ళు, ప్రజలు ఎట్లున్నారు ఏంటి సంగతి తెలుసుకునేటోళ్ళు. అలాంటి పాత్రనే ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రజల ముందు ప్రజలలో తిరుగుతున్నాడు. కాబట్టి డెమోక్రసీ పద్ధతిలో, ఓటు పద్ధతిలో చట్టాలు ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ప్రధానమంత్రి అయితే ఎన్నో మంచి పనులు జరుగుతాయి. అవన్నీ అవగాహన కోసమే ఆయన పూర్తిగా దేశంలో ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళి అవగాహనలో చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క జోడో యాత్ర, ఇదొక న్యాయయాత్ర. అల్టిమేట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశంలో ప్రజలకు మంచి జరిగే, ఆయన ప్రధానమంత్రి అయి దేశంలో ప్రజలకు మేలు జరిగేంత ఆయన చేసేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ సైనికులము, మేము పనిచేయడం జరుగుతుంది. రైట్. ఒక పొలిటికల్ ఫ్యాక్ట్స్కి వస్తే మీరు అన్నట్టు దేశమంతా తిరుగుతుండు, రాహుల్ యాత్ర చేస్తూ ఉండు, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తూ ఉండు, మొన్నటి జోడో యాత్ర, ఇప్పుడు న్యాయయాత్ర చేస్తూ ఉండు. చేసినటువంటి దాంట్లో కర్ణాటకలో పవర్లోకి వచ్చారు, తెలంగాణలోకి వచ్చారు. మొన్న జరిగిన ఎలక్షన్లో 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. చాలా అనూహ్య పరిణామం. కనీసం అక్కడ సర్వే రిపోర్ట్లో కూడా తలకిందులైనటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో వస్తుందన్నారు, చివరాఖర్లకు మధ్యప్రదేశ్ అయితే పక్కా వస్తుంది, ఛత్తీస్గఢ్లో పక్కా వస్తుందన్నారు. చూస్తే అట్లా కనిపించలేదు. మరి మీరు అన్నట్టు పవర్లోకి వచ్చే పరిస్థితి ఉందా కేంద్రంలో? ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మీరు మొత్తం 3 రాష్ట్రాలు ఉన్నారు. 2 రాష్ట్రాలు అందులో బలమైనవి, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ నామకే వాస్తే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? దగ్గర రియల్ ఫ్యాక్ట్ మాట్లాడు. అంటే ఒకటి అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. జనరల్గా కొంతకాలం ముందు ఒక 10 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికలను కొంత భిన్న ఆలోచనలు, భిన్న ఓటు బ్యాంక్ ఉంటుండే. దేశ రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ ఉంటే బాగుంటుందని ఓటు బ్యాంక్ ఇట్లా జరుగుతుండే. ఈ రాను రాను కొంత ఈ చెప్తే కదా ఈ ఎమోషనల్స్ ఏది ఈ రాముల వారి, సీతారాముల వారి యొక్క పేరు మీద
కొంత జనాలను మభ్యపెట్టి వాళ్ళని లొంగ తీసుకొని దేవుళ్ళ పేరు మీద ప్రజలు లొంగ తీసుకొని ఓటు బ్యాంక్ పెంచుకుంటూ ఆ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ కొంత జనాలను వాళ్ళు ఓటు బ్యాంక్గా మలుచుకున్నారు. ఆ మత్తులో నుంచి జనము బయటకు వచ్చిన రోజు ఏ మత్తులో నుంచి? వాళ్ళ ట్రాప్. దేవుని మత్తులో నుంచి కాదు, దేవుని పేరు మీద బీజేపీ చేస్తున్న మత్తు, దేవుని పేరు మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ ట్రాప్. వీళ్ళు భగవంతుని భక్తులు కారు, వీళ్ళు దొంగలు అని తెలుసుకున్న రోజు, వీళ్ళు కనువిప్పు అయిన రోజు తప్పకుండా వీళ్ళే ఈ ప్రజలే తొందరగానే ఆయన ప్రధానమంత్రి చేస్తారు. ఇది నేను ఊహించి చెప్తున్న మాట. ఓకే.